ఇటు తెలంగాణలో చూస్తే 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికల పోలింగ్ నిన్న ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 64.93% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అంచనా వేశారు. ఖచ్చితమైన పోలింగ్ శాతంపై ఇవాళ స్పష్టత వస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల వానలతో వాతావరణం చల్లబడ్డంతో ఉదయం వడివడిగా ప్రారంభమైన పోలింగ్ స్థిరంగా కొనసాగింది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల మేరకు 64.93% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 72.96%, పెద్దపల్లిలో 67.88%, కరీంనగర్ 72.33%, నిజామాబాద్ 71.50%, జహీరాబాద్ 74.54%, మెదక్ 74.38%, మల్కాజ్గిరి 50.12%, ఇక సికింద్రాబాద్లో 48.11%, హైదరాబాద్లో అత్యల్పంగా 46.08% పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో చూస్తే 55.45%, మహబూబ్ నగర్లో 73.154%, నాగర్ కర్నూలులో 68.86%, నల్గొండలో 73.78%, భువనగిరిలో 76.47%, వరంగల్లో 68.29%, మహబూబాబాద్లో 70.68%, ఖమ్మంలో 75.19% నమోదైంది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69% పోలింగ్ నమోదైంది. అలాగే పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఎన్నికల అధికారులు. ఇక ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలించే, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో 2 అంచె, స్థానిక పోలీసులతో 3 అంచె బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు.